బీజేపీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. పరస్పర ఫిర్యాదులు గొడవలతో నేతలు వీధికెక్కుతున్నారు. ఓ జిల్లా అధ్యక్షుడిని మార్చాలనే డిమాండ్ పార్టీలో ఇప్పుడు మాటల మంటలు రేపుతోంది. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించడం కమలదళంలో కాంగ్రెస్ కల్చర్ను గుర్తు చేస్తోంది. ఉపేక్షిస్తే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ఓ కేంద్ర మంత్రి అసంతృప్తితో ఉన్నారా? కలహించుకుంటున్న బీజేపీ నేతలెవరు? ఏ జిల్లా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఇన్డిసిప్లైన్ పెరిగిపోతోంది. గతంలో పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తితే 4 గోడల మధ్య అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకునేవారు. కానీ ఇప్పుడు ఇందుకు భిన్నంగా జరుగుతోంది. కమలం పార్టీ నేతలు బాహాబాహీకి దిగుతున్నారు. ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ విభేదాలతో వీధెక్కుతున్నారు. దీంతో పార్టీలో క్రమశిక్షణ గాడి తప్పుతోందనే విమర్శలు ఉన్నాయి. కాషాయ సేనలో కాంగ్రెస్ కల్చర్ ప్రవేశించిందనే వాదనలు లేకపోలేదు. పెద్దపల్లి బీజేపీలో ఇదే పరిస్థితి ఉంది. పార్టీ నేతల అంతర్గత వ్యవహారాలు రచ్చకెక్కాయి. జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డిపై మండల నేతలు మండిపడి ఆరోపణలు చేయడం కలకలం రేపింది. జిల్లా అధ్యక్షుణ్ణి మార్చాల్సిందే అంటూ పార్టీలోని ఓ వర్గం అధిష్టానం దగ్గర పట్టుపట్టి పంచాయతీ పెట్టడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిసి జిల్లా అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మార్చకపోతే పార్టీ భ్రష్టు పట్టుకుపోవడం ఖాయమన్న వాదనలు ఉన్నాయి. అధ్యక్షుణ్ణి మార్చకపోతే పరిస్థితి వేరుగా ఉంటుందని మీడియా ముందే వార్నింగ్ ఇచ్చారంటే కమలం పార్టీలో వారు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండల లీడర్లు ఒక్కటై పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ముఖ్య నేతలంతా అవాక్కయ్యారు. ఇటీవలే ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీలను గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కాషాయ సేనకు ఇది షాకింగ్ పరిణామం. గ్రూప్ పాలిటిక్స్ పార్టీ పెద్దలకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా కర్రె సంజీవరెడ్డి తమను కలుపుకొని పోవడం లేదని పార్టీలోని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈయన నియామకం వెనుక బండి సంజయ్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర మంత్రి అండ చూసుకొని కొందరి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మరికొందరిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సంజీవరెడ్డిని నియమించి 2 నెలలు కూడా కాలేదు. కానీ అప్పుడే పార్టీ వ్యవహారాలు వీధిన పడ్డాయి. బండి సంజయ్ కాళ్లు మొక్కితే తనకు జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందని సంజీవరెడ్డి కామెంట్స్ చేస్తున్నారని మండల స్థాయి నేతలు ఆరోపించడం పార్టీలోని పరిస్థితికి అద్దం పడుతోంది. చెంచాగిరి చేసేవారికే పదవులు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సంజీవరెడ్డి కొన్న కొత్త కారును తొలుత బండి సంజయ్ డ్రైవ్ చేశారు. ఇది కూడా క్యాడర్లో వివాదానికి కారణమైంది. కారు డ్రైవింగే కాదు, ఇంట్లో కొత్త బాత్రూం కట్టినా దాని ఓపెనింగ్ కు బండి సంజయ్ వస్తారని స్వయంగా జిల్లా అధ్యక్షుడు ప్రచారం చేసుకుంటున్నారన్నది మండల పార్టీ అధ్యక్షుల వాదన. తమను కావాలనే రెచ్చగొడుతున్నారని వీరితో పాటు ఇతర సీనియర్లు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇవే అంశాలపై జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డిపై నేరుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఫిర్యాదు చేయడం పొలిటికల్ హీట్ ను పెంచింది. జిల్లా అధ్యక్షుణ్ణి మార్చాల్సిందే అని, అవసరమైతే జిల్లా నేతలంతా కలిసి కేంద్ర మంత్రి కాళ్లు మొక్కుతామని ప్రకటించడాన్ని చూస్తే గొడవలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడి విషయంలో తాడో పేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. జిల్లా అధ్యక్షుణ్ణి మార్చకపోతే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. అయితే తాను అందరినీ కలుపుకొని పోతున్నా అన్నది పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంజీవరెడ్డి వాదన. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణా చర్యలు తప్పవంటూ ద్వితీయ శ్రేణి నేతలకు వార్నింగ్ ఇవ్వడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 2-3 వర్గాలు ఉన్నాయి.
2023లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దుగ్గ్యాల ప్రదీప్ రావుకు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రదీప్ రావు గత ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేసినప్పుడు క్యాడర్ సహకరించలేదన్న వాదనలు ఉన్నాయి. ఇక ఇదే సమయంలో జిల్లా అధ్యక్షుడు పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని నేతలు మండిపడుతున్నారు. సమస్యలపై చర్చించి పరిష్కరించే నాదులు లేకపోవడంతో పెద్దపల్లి బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయి. జిల్లా చీఫ్ సంజీవ్ రెడ్డి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గంలో ఉన్నారు. దీన్ని ప్రదీప్ రావు వర్గం సహించలేకపోతోంది. అసలు ఈ రెండు గ్రూపులను పక్కన పెట్టి పార్టీలోని ఇతర నేతలకు పదవులు ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది. ఈ వ్యవహారాన్ని బీజేపీ పెద్దలు ఎలా సెట్ చేస్తారో చూడాలి.